వైన్ షాప్ టెండర్ రాలేదని తానే స్వయంగా దుకాణం తెరిచాడు. ఇక్కడ లిక్కర్ అమ్మితే గిట్టుబాటు కావడం లేదని ఏకంగా ఫారెన్ లిక్కర్ దందా స్టార్ట్ చేశాడు. ఢిల్లీ టు హైదరాబాద్ విదేశీ మద్యాన్ని బాటిళ్ల కొద్ది పారించాడు. చివరకు ఎక్సైజ్ పోలీసుల దృష్టికి రావడంతో కటకటాల పాలయ్యాడు. నిజానికి ఆయన మద్యం వ్యాపారి. గతంలో ప్రభుత్వం టెండర్ల ద్వారా నిర్వహించే వైన్ షాప్స్ దక్కించుకొని వ్యాపారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు గతేడాది ప్రభుత్వ టెండర్ దక్కలేదు. దీంతో సొంతంగానే మద్యం బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పలు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన దృష్టి ఫారెన్ లిక్కర్ పై పడింది. ఇంకేముంది, ఏకంగా తన దగ్గర విదేశీ మద్యం లభ్యమవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. అంతేకాదు, తన పాత కస్టమర్లందరికీ వాట్సాప్ ద్వారా విదేశీ మద్యం కావాలంటే కాంటాక్ట్ చేయమని చెప్పాడు. దీనికి తోడు హైదరాబాద్ మార్కెట్లో దొరికే ధర కంటే 5,000 రూపాయలు తక్కువకే విదేశీ మద్యం సరఫరా చేస్తారని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు. ఫలితంగా విదేశీ మద్యం కోసం మద్యం ప్రియులు హరీష్ కిర్వాణి ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ నోట ఈ నోట ఈ ముచ్చట ఎక్సైజ్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో హిమాయత్ నగర్ లోని హరీష్ కుమార్ కిర్వాణి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, గోడౌన్స్ లో తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున దాచిన విదేశీ మద్యం సీసాలను పట్టుకున్నారు. అతని నెట్వర్క్ చూసి ఎక్సైజ్ పోలీసులే ఆశ్చర్యపోయారు. గత 3 నెలల కాలంలో దాదాపు 2,500 విదేశీ మద్యం బాటిళ్లు విక్రయించినట్లుగా గుర్తించారు. లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు రాయల్ సాల్యూట్, శివా శ్రీగల్, బ్లాక్ లేబుల్, ఇతరత్ర తదితర ఖరీదైనటువంటి బ్రాండ్ల విదేశీ మద్యం దొరికింది. వీళ్ళు ఏంటంటే ఈ విధంగా తీసుకున్నటువంటి మద్యాన్ని, తెప్పించుకున్నటువంటి మద్యాన్ని ఈవెంట్స్కి కావచ్చు, లేకపోతే పర్సనల్ కన్జంప్షన్కు సరఫరా చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మనకు ఎక్సైజ్ టీంకి వచ్చినటువంటి టిప్ ఆఫ్ సందర్భంగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతని సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక మారుతి బ్యాలెనో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిలో కూడా ఒక 10 బాటిళ్ల మద్యం దొరకడం జరిగింది. ఈ పట్టుకున్నటువంటి మద్యం విలువ సుమారు 16 లక్షలు ఉంటుంది మన ఎంఆర్పీ ప్రకారం. ఢిల్లీలోని వైన్ షాప్ల వాళ్లతో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుని అక్కడి నుంచి హోల్సేల్ గా విదేశీ మద్యం కొంటున్నాడు. దాన్ని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్ లో వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఉన్న వారికి విదేశీ మద్యం సరఫరా చేస్తున్నాడు. మరోవైపు అక్రమంగా విదేశీ మద్యాన్ని హైదరాబాద్ కు సరఫరా చేస్తున్న ఢిల్లీ లిక్కర్ వ్యాపారులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీలో ఉన్న ఈ ముఠా సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుని వస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.